బైబిల్ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కదా. ఇద్దరు ప్రార్థన చేయడానికి దేవాలయంలోకి వెళ్ళినారు. పరిసయ్యుడు ఏం చేసిండో, దేవా నేను అనేక మందికి సాయం చేస్తున్నా, నేను ఉపవాసం ఉంటున్నా, నేను దశమ భాగం ఇస్తున్నా, నేను ఇతరుల లెక్క పాపం చేయకుండా ఉన్నా అని వేషధారుల వలె ప్రార్థన చేసిండు. ఎవరు ప్రార్థన చేసిండు? పరిసయ్యుడు. సుంకరు ఏ విధంగా ప్రార్థన చేసిండు? అయ్యా నేను పాపిని, నేను తలవెత్తుకోవడానికి కూడా ధైర్యం లేక రొమ్ము కట్టుకుంటూ ప్రార్థన చేసిండో. దేవుడు ఎవరి ప్రార్థన విన్నాడు? ఎవరి ప్రార్థన విన్నాడు? పరిసయ్యుందా, సుంకరిదా? ఎవరు మనస్ఫూర్తిగా ప్రార్థన చేసిండ్రు? ఎవరు పూర్ణ హృదయంతో ప్రార్థన చేసింది? ఇక్కడ సుంకరి రొమ్ము కొట్టుకుంటూ, నేను పాపిని, నేను చేసిన పాపాలను క్షమించు దేవా అని పశ్చాత్తాపంతో ఇక్కడ సుంకరి ప్రార్థన చేసిండు. దేవుడు పరిసయ్యుడు ప్రార్థన వినలేదు, కానీ సుంకరి ప్రార్థన విన్నాడు. పరిసయ్యుడు ఏ విధంగా ప్రార్థన చేసిండో, వేషధారుల వలె నేను అనేక మందికి సాయం చేస్తున్నా, నేను దశమ భాగం ఇస్తున్నా, నేను ఏ పాపం చేయలేదని అందరు చూస్తున్నట్లు వేషధారుల వలె ప్రార్థన చేసిండు. కాబట్టి మన జీవితంలో కూడా మన ప్రార్థనకు జవాబు రావాలంటే మొట్టమొదటిది ఏ విధంగా ప్రార్థన చేయాలి? హృదయపూర్వకంగా పూర్ణ మనసుతో మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా మీ కుటుంబంలో ఏ సమస్య ఉన్నా దానికి జవాబిస్తాడు. నమ్మిన వల్ల ఆమేనండి.